సబ్స్క్రైబర్ స్టోరీ 2. దీని క్రింది వీడియో చూస్తే ఇది అర్థమవుతుంది. అంతకంటే ముందు ఏప్రిల్ 12th సండే రోజు చికెన్ ని మ్యారినేట్ చేసుకున్న తర్వాత అయితే ఉప్మా చేసుకొని తిందామని బ్రేక్ఫాస్ట్ గా ప్రిపేర్ చేస్తున్నా. ఈ మధ్య ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అన్ని ప్రాబ్లమ్ లో పడుతున్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కి కట్న విషయంలోనే ఎక్కువ గొడవలు అవుతున్నాయి. అమ్మాయి పెద్దవాళ్ళకి చెప్పలేదు, అలా అని చెప్పకుండా ఉండలేదు. విభజించుకుంటే కాలు మీద పడ్డట్టుగా అనిపిస్తుంది పరిస్థితి వాళ్ళది. అమ్మాయిలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ నా సబ్స్క్రైబర్ ది. తను కూడా సెన్సిటివే, కానీ పెళ్ళయ్యాక చాలా మారిపోయింది. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు వచ్చేసి 4 గోళ్ల మధ్యలో పరిష్కారం అవ్వాలి. నలుగురిలోకి వెళ్ళి నవ్వుల పాలెం అవటం ఎందుకని తను చూస్తుంది. కానీ తన యొక్క లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకోవట్లేదంట. నువ్వు ఎవరు, నీకు నాకు ఏంటి సంబంధం, నువ్వెవరు నాకు తెలియదు, నేనెవరు నీకు తెలియదు అని మనసు విరిగిపోయే మాటలు అంటున్నాడంట. పెళ్లి కాకముందు ఒక మాట, పెళ్ళయి పిల్లలయ్యాక ఇంకొక మాట. ఇలా మాట మారిస్తే ఆ మాత్రం ఏం చేయగలుగుతుంది? ఈ గొడవలు అనేవి అందరికి అవుతూనే ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ కి, రిలేటివ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి అవుతూనే ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడుంది, సొల్యూషన్ కూడా వెతుక్కోవాలి అక్కడనే. ఇంతటి వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయమంటే ఎవరు చేయలేదు. స్టోరీ చెప్పాలా వద్దా, లేకపోతే వీడియోస్ కంటిన్యూ చేయనా? వీడియోకి మర్చిపోకుండా లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.